వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి వేలం వెర్రిగా మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ చేష్టలు ఏ విధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయనేది మనం తాజాగా చూస్తున్నాం. ఈ కోవలోనే ప్రస్తుతానికి నా అన్వేష్, ఎవరైతే అన్వేష్ అనేటటువంటి అతను నా అన్వేషణ పేరుతోటి ఆయనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, అలాగే ప్రపంచాత్రుడి పేరుతోటి అనేక వీడియోలు చేస్తుంటాడు. అతను తెలియనటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ అందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి అతను. మరి అలాంటి వ్యక్తి వాస్తవంగా గతంలో ఆయన అనేక ఫైట్స్ చేశాడు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అనేక ఫైట్లు చేశాడు. అంతేకాకుండా దాని మీద ఒక రకమైన యుద్ధమే చేశాడు. చాలామంది బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసినట్టు ఆయన సోషల్ మీడియా అకౌంట్స్, అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్, ఫేస్బుక్లో ఒకసారి చూస్తే ఆయన ఎవరెవరికి సాయం చేశారో వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియో క్లిప్స్, వాళ్ళతో ఓదార్చినటువంటి క్రమం, ఇవన్నీ కూడా మనం చూసాం. దీని మీద పోలీసులు కూడా కొంత సమాచారం ఇచ్చి, ఒక రకంగా చెప్పాలంటే ఒకనొక దశలో ఆయన బెట్టింగ్ యాప్స్ని అడ్డుకునేటువంటి ఒక హీరోలాగా చూపించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఎందుకో ఇది వ్యూస్ కోసమా, లేకపోతే డబ్బుల మద్దా, లేకపోతే మనం ఏం చెప్పినా ప్రజలు వింటున్నారు కదా, లక్షల మంది మనల్ని ఫాలో చేస్తున్నారు, కోట్ల మంది మన వీడియోస్ని చూస్తున్నారు కదా, సో మనం ఏం చెప్పినా వింటారు అనేటటువంటి ఒక మదమా అహంకారమో తెలియదు. కానీ రీసెంట్గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే హిందూ ధర్మం మీద, హిందూ దేవతల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. సీతాదేవి కావచ్చు, అలాగే ద్రౌపది మీద, వాళ్ళ వస్త్రధారణ మీద కూడా కొన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీని మీద దేశవ్యాప్తంగా, ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో హిందూ సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో పెడితే లక్షల్లో ఫాలోయర్స్ ఉంటారు, కోట్ల మంది వ్యూస్ చూస్తుంటారు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఎంతో కొంతమందిని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే విద్వేషాలు పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కేసులు నమోదవుతున్నాయి. వైజాగ్లో కేసులు నమోదై, హైదరాబాద్లో కేసులు నమోదై, ఖమ్మంలో అతని మీద కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆయన కొన్ని వీడియోలు చేశాడు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే కొన్ని వీడియోలు చేశాడు. ఏంటంటే విష్ణుమూర్తి నా కల్లోకి వచ్చాడు, ఆంజనేయ స్వామి నా కల్లోకి వచ్చాడు, బత్తాయిలు కాషాయం ముసుగులో జరుగుతున్నటువంటి దోపిడీని నువ్వు అడ్డుకోవాలరా అని చెప్పేసి దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడు అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కిలికాడు. ఎందుకు కిలికాడు అంటే ఆ వీడియోలో మనం చూస్తున్నాం. సో 2 తెలుగు రాష్ట్రాల్లో దోచుకుపోతున్నారు. దేశంలో కాషాయము అలాగే బత్తాయిలు పేర్లు చూపిస్తే ఆ బత్తాయి బొమ్మలు కూడా దాంట్లో పెట్టి ఒక రకంగా చెప్పాలంటే వెటకారంగా చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఇది బీజేపీకి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు తీవ్రంగా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నాకు తెలిసి ఒక నాకున్న సమాచారం మేరకు అమిత్ షాకి ఫిర్యాదు చేశారట. కేంద్ర హోంశాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకి ఒక ఆదేశం వచ్చిందంట. మరి దాని మీద కన్ఫర్మేషన్ రావాలి. సో దీంతో యాక్టివ్ అయినటువంటి హైదరాబాద్ పోలీసులు ఇన్స్టాగ్రామ్కి ఒక లేఖ రాసి అసలు ఆయన ఐడీలు ఏంటి, ఏ ఐడీల ద్వారా పోస్టులు అప్లోడ్ చేస్తున్నాడు, అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అని పరిశీలిస్తూ వాళ్ళకి ఒక మెయిల్ కూడా చేశారట. సో వివరాలు ఇవ్వండి, ఆయన ఐడీలకు సంబంధించి, ఆయన సంబంధించిన మూవ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. రీసెంట్గా ఆయన థాయిలాండ్లో ఉన్నారు, ఇప్పుడు ఏదో మలేషియాకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఆ వీడియోల ద్వారా అతను కూడా తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే, ఏ రోజు చేసినటువంటి వీడియో ఆ రోజు పెట్టకుండా ఇప్పుడు వారం 10 రోజుల క్రితం తీసిన వీడియో పలానా ఊర్లో ఉన్నా అని చెప్పి చూపిస్తాను. అంటే వేరే కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత ముందున్న కంట్రీ వీడియోని అతను పెడుతూ చాలా తెలివిగా కూడా వెళ్తున్నాడు. ఎందుకంటే అతను చాలా ముదురు అని చెప్పేసి చాలామంది కూడా చెబుతూ ఉంటారు. ఇటీవల కాలంలో అనేక మందితో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా బీజేపీ పెద్దల్ని ఒక రకంగా చెప్పండి హట్ చేశాయి. సో ఇప్పుడు సీరియస్నెస్ క్రియేట్ అవుతూ ఉంది. నా అన్వేషణ ఎట్టయినా సరే అలా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి తీసుకురావాలి అని చెప్పేసి. ఎందుకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు, మాకేం ప్రాబ్లం లేదు, అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంటారు. గతంలో మనం చూసాం రెడ్ శాండల్ స్మగ్లర్స్ దగ్గర నుంచి డ్రగ్ ఫెడ్లర్ వరకు ఏ స్థాయిలో అరెస్టులు చేసి తీసుకొచ్చారనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో ఆ క్రమంలోనే నా అన్వేషణ కూడా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ నా అన్వేషణ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాటికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ తోటి అన్వేష్ ఒక వీడియో చేశారు. అది నా అన్వేష్ అనేటటువంటి ఒక వీడియో ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో ఆయనతోటి మాట్లాడినటువంటి పరిస్థితి, ఆయనతో ఒక లైవ్ కూడా చేశారు, ఇంటరాక్షన్ కూడా జరిగిందనమాట. సో ఇక్కడే ఇప్పుడు నా అన్వేష్ కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే వివరాలని సజ్జనారికి తెలుసు, ఎందుకంటే నా అన్వేష్ ఫోన్ నెంబర్ కావచ్చు, వివరాలు తెలుసు, ఎందుకంటే కాంటాక్ట్ అయ్యి ఉంటారు, అట్లీస్ట్ మెయిల్ ఐడి అయినా కూడా తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఈ రకంగా అతను చేసినటువంటి తప్పులకి అతనే దొరికిపోయాడు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఒకవేళ ప్రొసీజర్ ప్రకారం పోలీసులు వెళ్ళాలి అనుకుంటే మెటా నుంచి డేటా తీసుకుంటారు. సో సజ్జనర్ గారికి తెలిసినప్పటికీ కూడా ప్రొసీజర్ ప్రకారం పోలీసులు వెళ్తూ ఉంటారు. కాబట్టి సో పోలీసులు ఆ వివరాలు తీసుకొని తద్వారా అతని మీద కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది, చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఫాలోయర్స్ కూడా తగ్గిపోతున్నారు. గడిచిన 5-6 రోజుల్లో ఒక 6-7 లక్షల మంది ఫాలోయర్స్ అతను తగ్గిపోయారు. వ్యూస్ కూడా దాదాపు కూడా తగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్
అనేసి ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత మేము ఏం చేసినా సరే చెల్లుతుంది, ఏం మాట్లాడినా సరే సరిపోతుంది అనేటటువంటి ఒక దృక్పథంలో నుంచి బయటకు వచ్చి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఏంటి అనేటటువంటి వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. అంతేగాని మీరు చేసేటటువంటి వీడియోల వల్ల పైసా ప్రజలకు ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా ఆ వీడియోలు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళలో మీరు మాట్లాడేటువంటి మాటలు విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా మీది ఒక సిద్ధాంతపరమైనటువంటి పోరాటం అయితే సిద్ధాంతపరమైన పోరాటం చేయొచ్చు. ఇదే మీరు గతంలో బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇదే నాన్ విషయం నేను ఎత్తున పెట్టుకున్నారు, అతను ఒక హీరో చేశారు. కొంతమంది అయితే పాపం సోషల్ మీడియాలో ఉన్నటువంటి స్టార్స్ పేరుతోటి ఆయనకి పాలాభిషేకాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక సబ్జెక్ట్ మిమ్మల్ని హీరోని చేస్తే ఈరోజు ఒక సబ్జెక్ట్ మిమ్మల్ని విలన్ చేసాయి, ఒక రకంగా చెప్పాలంటే మీరు మిమ్మల్ని ఒక ద్రోహిగా మార్చినటువంటి పరిస్థితి. సో మనం ఎంచుకునేటటువంటి అంశమే ఈరోజు మన క్యారెక్టర్ని బయటికి తీసుకొస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా నాన్ వేష్ ఈ రెండు సంఘటనలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే నాన్ వేష్ అరెస్ట్ ఖాయం అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ చూద్దాం. నమస్కారం.